హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే, అది యూపీఎస్సీ అయినా సరే, స్టేట్ పిఎస్సీ అయినా సరే, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా సరే, మీ అందరికీ కావాల్సినటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో మనం ఈ విష్ణు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మేము మీకు ప్రతిరోజు ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీకు హెల్ప్ చేయబోతున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ చూడబోతున్నాం అంటే ఇండియా ట్రినిడాడ్ అండ్ టొబాగో రిలేషన్స్ని చూస్తున్నాం. అసలు ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ ఎక్కడుంది, దీనికి మనకి గల సంబంధం ఏంటి, అసలు మోడీ గారు ఈ కంట్రీకి ఎందుకు విజిట్ చేయాల్సి వచ్చింది, అండ్ దాని తర్వాత తీసుకున్నటువంటి కీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ 1999 తర్వాత ఎటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ కంట్రీస్ని విజిట్ చేయలేదు. సో ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆఫ్టర్ 1999. ఈయన విజిట్ చేసిన తర్వాత ఆయనకి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ఒక హైయెస్ట్ సివిలియన్ అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. పౌర పురస్కారం అంటే కూడా అత్యున్నత పౌర పురస్కారం ఏదైతే ఉందో ఆ కంట్రీకి సంబంధించినటువంటి పురస్కారం అయినటువంటి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోని ప్రైమ్ మినిస్టర్ గారికి అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకు అంటే ఇటువంటి ఈ సివిలియన్ అవార్డ్స్ని ఎందుకు ఇస్తారనంటే, మనం చూసుకున్నట్టయితే హ్యుమానిటేరియన్ అప్రోచ్ రిలేటెడ్గా లేకపోతే గ్లోబల్ పీస్ మేకింగ్ కోసం అని వీటిని ఇవ్వడం అనేది జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కోవిడ్-19 టైంలో మనం చాలా కంట్రీస్కి మనం వ్యాక్సిన్ అనేది పంపించడం జరిగింది. అలాగే అక్కడ ఏమైనా ఫ్లడ్స్ వచ్చినా సరే, ఎర్త్క్వేక్ వచ్చినా సరే మనం రిలీఫ్ మెటీరియల్స్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగే ఏవైనా కంట్రీస్ వార్లో ఉన్నా కూడా మనం వాళ్ళకి వార్ అనేది ఇప్పుడు కరెక్ట్ టైం కాదు అని చెప్పి మనం పీస్ కోసం కూడా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని ఆ కంట్రీస్ వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయగలిగితే, హెల్ప్ అయింది అని అనుకుంటే వాళ్ళు మనకి ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అనేది ఇస్తారనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ప్రస్తుతానికంటే ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగోతో కలిపి 25 పురస్కారాలు అయితే రావడం జరిగింది. ఎన్నండి? 25. 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 వరకు అంటే 11 సంవత్సరాల్లో 25 పురస్కారాలు అయితే ఆయనకు రావడం జరిగింది. ఇంతకు ముందున్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే జవహర్లాల్ నెహ్రూ గారికి 2 వచ్చాయి, ఇందిరాగాంధీ గారికి 2, మన్మోహన్ సింగ్ గారికి 2, ముగ్గురికి కలిపి 6 పౌర పురస్కారాలు వస్తే నరేంద్ర మోడీ గారికి 25 పౌర పురస్కారాలు అనేది రావడం అనేది జరిగింది. దిస్ ఈస్ హైయెస్ట్ అన్నమాట. అండ్ ఈ ఇయర్లో అంటే 2025లో కనుక మనం చూసుకున్నట్టయితే 5 పౌర పురస్కారాలు అయితే రావడం జరిగింది. ఫస్ట్ది మారిషస్, గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. నెక్స్ట్ శ్రీలంక, మిత్ర విభూషణ అవార్డ్. నెక్స్ట్ సైప్రస్, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III of Cyprus. Next Ghana, the officer of the order of the star of Ghana. నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. అంటే ఓన్లీ 5 ఏదైతే సివిలియన్ అవార్డ్స్ ఉన్నాయో, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉన్నాయో అవి కేవలం 2025 సంవత్సరంలోనే వచ్చాయి. ఓవరాల్గా 25 అవార్డ్స్ అయితే, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అయితే నరేంద్ర మోడీ గారికి రావడం అనేది జరిగింది ఇన్ ద లాస్ట్ 11 years. ఠీకే. నెక్స్ట్ అసలు ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఎక్కడుంది అని అంటే, మీరు చూసుకున్నట్టయితే సౌత్ అమెరికాకు పైనటువంటి మనకు తెలుసు వెనిజులా ఉంది, గుయానా ఉంది, కొలంబియా ఉంది. ఈ వెనిజులాకి పైన ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ఐలాండ్ ఉందన్నమాట. వెనిజులాకి పైన ట్రినిడాడ్ అండ్ టొబాగో అనే ఐలాండ్ అయితే ఉంది. ఇది కరేబియన్ ఐలాండ్లో మనకి లాస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. కరేబియన్ సీ ఉన్నటువంటి ఈ కరేబియన్ ఐలాండ్లో ఉన్నటువంటి లాస్ట్ ఐలాండ్ ఇది అట్లాంటిక్ ఓషన్కి దగ్గరగా ఉంది. క్లియర్ కదా? సౌత్ అమెరికాకి పైన ఉంది ట్రినిడాడ్ అండ్ టొబాగో, లైక్ వెనిజులాకి పైన, కరీబియన్ ఐలాండ్లో చివరిది, అట్లాంటిక్ ఓషన్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఐలాండ్ అన్నమాట. దీని యొక్క క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్. న్యాచురల్ రిసోర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పిచ్ లేక్ ఉంది. ఈ పిచ్ లేక్లో ఏం దొరుకుతుంది అని అంటే ఆస్పాల్ట్ దొరుకుతుంది. ఆస్పాల్ట్. ఈ ఆస్పాల్ట్ అంటే ఏంటంటే మనం రోడ్లు వేసినప్పుడు తారేస్తాం కదా, ఆ తారు దొరుకుతుంది అనమాట ఈ లేకులో. దిస్ ది లార్జెస్ట్ న్యాచురల్
ఆస్ఫాల్ట్ రిజర్వాయర్ అన్నమాట. దీనికి బ్రిటన్ నుంచి 1962లో స్వాతంత్రం అనేది వచ్చింది. ఎప్పుడు? 1962. ఈ 1962లో ఆల్రెడీ మనకు స్వతంత్రం వచ్చింది, చైనాతో యుద్ధంలో ఉన్నాం. బ్రిటన్ నుంచి 1962లో స్వాతంత్రం సంపాదించుకొని రిపబ్లికన్ కంట్రీగా ఇది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. అలాగే ఇట్ ఈస్ నోన్ ఫర్ మల్టీ కల్చరలిజం, డైవర్స్ రిలీజియన్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫుడ్, ఫెస్టివల్ అండ్ మ్యూజిక్. అంటే అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకానొక టైంలో భారతదేశం నుంచి వలస వెళ్ళిన వారే అన్నమాట. అక్కడ భోజ్పురి లాంగ్వేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మంది భోజ్పురి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ మల్టీ కల్చరలిజం, డైవర్స్ రిలీజియన్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫుడ్, ఫెస్టివల్స్ అండ్ మ్యూజిక్. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ లెట్స్ సీ ది డయాస్పోరా అవుట్ రీచ్ అండ్ ఓసిఐ కార్డ్ ఎక్స్పాన్షన్. రీసెంట్గా ఏంటనంటే ఇక్కడ నుంచి అంటే దగ్గర 180th యానివర్సరీ అనమాట. దేనికి 183 యానివర్సరీ అని అంటే భారతదేశం నుంచి ఎవరైతే గిరిమియత్, ఈ ఇండెంచర్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో, వలస వెళ్ళినటువంటి లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి 180వ సంవత్సరాలు అవుతుంది. 180th యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వాళ్ళని అక్కడ మనం గిర్మితియాస్ అని పిలుస్తాం. గిర్మితి అనే పదం హిందీలో చూసుకున్నట్టయితే అగ్రిమెంట్ అన్నమాట. అంటే ఒక అగ్రిమెంట్ ద్వారా వాళ్ళని భారతదేశం నుంచి వలస తీసుకెళ్లారు లేబర్ కింద పని చేయించుకోవడానికి. 180th యానివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇన్ 2025. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఇప్పటి వరకు మనం అక్కడ ఉన్నటువంటి ఈ గిర్మితియాస్ ఎవరైతే ఉన్నారో, ఇంటెన్షర్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఉంటారు కదా, 4th జనరేషన్ వరకు, అంటే ఇప్పటి వరకు 4th జనరేషన్ వరకు మనం ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్స్ అనేవి మనం ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? 4 జనరేషన్ల వరకు మనం ఓసిఐ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 180th యానివర్సరీ సెలబ్రేషన్స్ ద్వారా మనం ఏం చేసామంటే దాన్ని 6th జనరేషన్ వరకు ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు ఎవరైతే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్నటువంటి భారతదేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తర్వాత 6 జనరేషన్ల వరకు కూడా వాళ్ళు ఓసిఐ కార్డ్ హోల్డర్స్ అన్నమాట. ఓసిఐ కార్డ్ తీసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంది. మనం 2 జనరేషన్స్ పాటు దాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా? నెక్స్ట్ కల్చరల్ అండ్ హిస్టారిక్ టైస్ చూసుకుంటే ఏంటంటే ఓవరాల్ ట్రినిడాడ్లో ఉన్నటువంటి 37% పాపులేషన్, అరౌండ్ 37% ఆఫ్ ది పాపులేషన్ ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళే, ఏదో ఒక రకంగా భారతదేశానికి సంబంధం ఉన్న వాళ్ళే. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ జనరేషన్స్, వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్, వీటన్నింటిని చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్లో 37% భారతదేశానికి ఏదో రకంగా సంబంధం ఉన్న వాళ్ళే. దాంట్లో మేజర్గా బీహార్ అండ్ ఈస్టర్న్ యూపీ అండ్ బీహార్ కి సంబంధం ఉన్నవాళ్ళు. సో దీనివల్ల ఏంటంటే అక్కడ భోజ్పురి లాంగ్వేజ్ అనేది మాట్లాడతారు వాళ్ళు. సో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో మన వాళ్ళే ఉండడం వల్ల అక్కడ హోలీ జరుగుతుంది, దివాళీ జరుగుతుంది, రామ్లీలా జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ చాలా ఈజీగా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళందరూ. అండ్ మనం చూసుకున్నట్టయితే 1845లో ఫస్ట్ ఇండెంచర్డ్ లేబర్ అనేది వెళ్ళడం జరిగింది భారతదేశం నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాకోకి 1845. దీనికి మనం 180 సంవత్సరాలు, ఇప్పుడు 180th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో 2025. సో 1845లో వెళ్ళారు. దాన్ని బేస్ చేసుకొని మనం ఈరోజు 180వ యానివర్సరీ అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బేసిక్గా 1962లో ఈ కంట్రీ అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా. బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రాన్ని సంపాదించుకుంది 1962లో. సో 1962లో దానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా మనం వాళ్ళతో మంచి రిలేషన్స్ని కొనసాగిస్తున్నాం. డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి 1962 నుంచి ఉన్నాయి. ఇండియా మెయింటైన్స్ ఏ హై కమిషన్ దేర్. మన హై కమిషన్ కూడా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా వెళ్ళినటువంటి ప్రైమ్ మినిస్టర్ విజిట్లో అయినటువంటి 6 మేజర్ MOUs ఏవైతే ఉన్నాయనేది మనం చూద్దాం. ఏంటంటే ఫస్ట్ది ఫార్మాక్యూటికల్ కోఆపరేషన్. ఫార్మాక్యూటికల్ అంటే మెడిసిన్ రిలేటెడ్ కోఆపరేషన్ అనేది మనం వాళ్ళతో పెంపొందించుకుంటున్నాం. దెన్ కమ్స్ క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ దట్ ఐలాండ్ కంట్రీ. నెక్స్ట్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2025 to 2028, 3 years. ఈ 3 years కూడా ఏంటనంటే విల్ బి ప్రమోటింగ్ బయోలేటరల్ ఆర్టిస్ట్ ఎక్స్చేంజెస్ అండ్ కల్చరల్ టైస్. అంటే అక్కడ నుంచి వచ్చి మన దగ్గర ఉంటారు, మన వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో విల్ బి ఎక్స్చేంజింగ్ ఆర్ కల్చరల్స్ అనమాట, కల్చర్స్. నెక్స్ట్ స్పోర్ట్స్ కోఆపరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, ట్రైనింగ్ అండ్ యూత్ డెవలప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. నెక్స్ట్ డిప్లొమాటిక్ ట్రైనింగ్ MOU, ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫారెన్ సర్వీస్ అఫీషియల్స్. చిన్న కంట్రీ కదా, వాళ్ళకి
మనం ఈ డిప్లొమాటిక్ ట్రైనింగ్ అనేది కూడా మనం ఇస్తున్నాం. దాంతో పాటు ఐసిసిఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ ఏదైతే ఉందో దీని యొక్క డిపార్ట్మెంట్ UWA యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్లో మనం పెడుతున్నాం. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో దాన్ని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్లో మనం ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా మనం హిందీ అండ్ ఇండియన్ స్టడీస్ని మనం అక్కడ ప్రమోట్ చేయబోతున్నాం. హిందీ అండ్ ఇండియన్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇండీస్లో ప్రమోట్ చేయబోతున్నాం. దీస్ ఆర్ ద 6 మేజర్ MOUs ఆర్ ది అగ్రిమెంట్స్ దట్ వాస్ సైన్డ్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్స్ విజిట్. నెక్స్ట్, డెవలప్మెంటల్ అసిస్టెన్స్ అండ్ హ్యుమానిటేరియన్ ఇనిషియేటివ్స్ ఏముంది, అరౌండ్ 2000 ల్యాప్టాప్స్ ఇస్తున్నాం మనం డిజిటలైజేషన్ కోసం. అండ్ ఆర్టిఫిషియల్ లింబ్ ఫిట్మెంట్ క్యాంప్ ఫర్ 800 పీపుల్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్, డొనేషన్ ఆఫ్ 20 హేమోడయాలసిస్ యూనిట్స్ అంటే బ్లడ్ డయాలసిస్ యూనిట్స్ మనం ఇస్తున్నాం 20. అండ్ 2 C అంబులెన్సెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి హెల్త్ కేర్ ఫెసిలిటీ కింద. హీల్ ఇన్ ఇండియా, సపోర్ట్ ఫర్ హీల్ ఇన్ ఇండియా, స్పెషలైజ్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ సిటిజన్స్. అంటే ఇది ఒక మెడికల్ ట్రీట్మెంట్ అన్నమాట. సో దీని హీల్ ఇన్ ఇండియా అంటే మనం దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. అలాగే $1 million ఆగ్రో మిషనరీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం టు ప్రొవైడ్ ఫర్ దిస్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ థింగ్. నెక్స్ట్ కమ్స్ ది మిల్లెట్ కల్టివేషన్, న్యాచురల్ ఫార్మింగ్ అండ్ సీవీడ్ ఫర్టిలైజర్ డెవలప్మెంట్. ఈ అన్నింటికి సంబంధించి అంటే అగ్రికల్చర్లో కావచ్చు, డిప్లొమాటిక్ థింగ్ కావచ్చు, అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, హెల్త్ అండ్ మెడికల్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించినటువంటి అసిస్టెన్స్ని మనం TNTకి మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, క్లైమేట్ అండ్ డిజిటల్ కోఆపరేషన్. ట్రినిడాడ్ జాయిన్స్ 2 మేజర్ ఇండియా-లెడ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్. ఏంటది? CDRI, కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్సెస్. ఈ రెండింటిని కూడా మనం లీడ్ చేస్తున్నాం ఇప్పుడు. ఈ మేజర్ CDRI అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో ఈ రెండిట్లో కూడా ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది జాయిన్ అవ్వడం అనేది జరిగింది. అలాగే TNT యొక్క ఫారెన్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ పైన మనం సోలార్ రూఫ్ టాప్ని మనం ఇస్తున్నాం. సోలార్ రూఫ్ టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. అలాగే మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అంటే సస్టైనబుల్ లివింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ మిషన్ లైఫ్ కింద అడాప్ట్ చేయబోతున్నాం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో. అలాగే దిస్ ఇస్ ద ఫస్ట్ కరేబియన్ కంట్రీ టు అడాప్ట్ ఇండియాస్ UPI సిస్టమ్. మన UPI సిస్టమ్ ఎవరిది? ఇప్పుడు మన దగ్గర UPI సిస్టమ్ ఉంది. మనం అన్ని ఫోన్పే ద్వారా లేకపోతే పేటిఎం, గూగుల్ పే ద్వారా పే చేస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా మనం పే చేయడం అనేది జరుగుతుంది. ఇది వేరే చాలా కంట్రీస్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఎందుకు? అవి మనతో ఐదర్ మన డయాస్పోరా, మన నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వారు ఎక్కువ మంది ఉండాలి, లేకపోతే మనతో కల్చరల్ రిలేషన్షిప్ అనేది ఉండాలి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా. అటువంటి కంట్రీస్ అయినట్టు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్, ఫ్రాన్స్, నౌ ట్రినిడాడ్ అండ్ టొబాగో, నెక్స్ట్ UAE. ఈ కంట్రీస్ అన్నీ కూడా మన UPIని అడాప్ట్ చేసుకుంటున్నాయి అనమాట. రీసెంట్గా దాంట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా జాయిన్ అయింది. నెక్స్ట్, వాళ్ళ యొక్క ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడంతో దాని ద్వారా ఇండియా స్టాక్ టూల్స్ లైక్ డిజిలాకర్, ఈసైన్, మా గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్, వీటన్నింటి అంటే డిజిటలైజేషన్ కింద ఏంటంటే మనం వీటన్నింటిని కూడా ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఈ సపోర్ట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ కోఆపరేషన్. స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ కోఆపరేషన్లో ఏం జరుగుతుందంటే మనం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం ఒక పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తున్నాం కదా. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం ఇండియా అనేది పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ట్రై చేస్తుంది. సో మనకి TNT ఇప్పుడు ట్రినిడాడ్ అండ్ టొబాగో మనకి దీనికి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నాన్ పర్మనెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో 2027-28 టైంకి TNT యొక్క క్యాండిడెన్సీకి ఇండియా అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే మ్యూచువల్ సపోర్ట్ చేసుకుంటాం అనమాట మనం. దెన్ ఎట్ ద సేమ్ టైం వీల్ బి రివైవింగ్ ఇండియా ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ అండ్ కండక్ట్ బయలేటరల్ MP ఎక్స్చేంజెస్. మన ఎంపీస్ అక్కడికి వెళ్ళడం, వాళ్ళ ఎంపీస్ మన దగ్గర రావడం, అండ్ దెర్ ఈస్ ఎ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ దట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ టు హెల్ప్ ఈచ్ అదర్. నెక్స్ట్, సో దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ వీ విల్ బి డూయింగ్ with respect to Trinidad and Tobago. And Indian diaspora ganaka manam chusukunte, we have very strong diaspora in the world.
అంటే ఒక ట్రినిడాడ్ అండ్ టొబాగోలోనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ సీ ఫ్రాన్స్, యూఏఈ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వైట్ కాలర్ జాబ్స్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, అన్ని కంట్రీస్లో కూడా ఇండియన్ డయాస్పోరా చాలా స్ట్రాంగ్ ఉంది. మనందరూ అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మన దేశానికి డబ్బులు పంపిస్తారు కదా, వాళ్ళు అక్కడ సంపాదించి మన దేశానికి డబ్బులు పంపించాలి కదా. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా కొనడానికి కావచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బులు పంపించడం అనేది జరుగుతుంది. దాన్నే మనం రెమిటెన్సెస్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రెమిటెన్సెస్. సో వీ హ్యావ్ ది స్ట్రాంగెస్ట్ డయాస్పోరా ఇన్ ద వరల్డ్. సో వీ విల్ బి గెటింగ్ హైయెస్ట్ రెమిటెన్సెస్ ఫ్రమ్ ది వరల్డ్ టు ఇండియా. అంతే కదా. సో దట్ ఈస్ దేర్. వీ హ్యావ్ లార్జెస్ట్ డయాస్పోరా ఇన్ ది వరల్డ్. సమ్ 35.42 million people are there. 35.42 million people are there in other countries having persons of Indian origins. దీంట్లో 19.57 million ఓన్లీ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నారు. ఇది మనకి ఏం చేస్తుంది 2024తో చూసుకుంటే కనుక అరౌండ్ $130 billion ఆఫ్ రెమిటెన్సెస్ భారతదేశానికి వచ్చాయి. ఫారెన్ రెమిటెన్సెస్ ఎన్ని? $129.1 billion. దిస్ ఇస్ ది హైయెస్ట్ ఇన్ ద గ్లోబల్. ఏ కంట్రీకి కూడా ఇన్ని రెమిటెన్సెస్ రాలేదు, ఓన్లీ భారతదేశానికి మాత్రమే వచ్చాయి. దిస్ ఇంప్రూవ్స్, దిస్ బూస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్, innovation and acts as cultural ambassadors. They will be staying there, they will be having this influence there. దాని ద్వారా ఏంటంటే ఆ కంట్రీ మన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, మన డయాస్పోరా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దాని ద్వారా మన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఆ కంట్రీతో ట్రేడ్ పెరుగుతుంది, ఇన్నోవేషన్స్ పెరుగుతాయి. ఒక కల్చరల్ అంబాసిడర్స్ లాగా వాళ్ళు మనకి భారతదేశానికి పనిచేయడం అనేది జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఫారెన్ పాలసీ అండ్ స్ట్రెంథెన్స్ ఇండియాస్ ఇమేజ్ అబ్రాడ్. అందుకే ప్రతి దగ్గరికి, అంటే ప్రతి కంట్రీకి వెళ్తే అక్కడ నరేంద్ర మోడీ గారు కంపల్సరీగా ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడతారు. మన వాళ్ళు ఎవరైతే అక్కడ సెటిల్డ్ అయి ఉన్నారో వాళ్ళందరితో కంపల్సరీగా మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. దట్స్ వై వీఆర్ గెటింగ్ దీస్ మెనీ $129.1 billion of remittances that we are getting. This is highest in the highest globally. బట్ ద పాయింట్ ఏంటంటే ఈ డయాస్పోరాతో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఇప్పుడు ఛాలెంజెస్ ఫర్ ది డయాస్పోరా. రీసెంట్గా మీరు చూసుకున్నట్టయితే ట్రంప్ ఇచ్చినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో రెమిటెన్సెస్ ఏవైతే పంపిస్తున్నారో దానికి కూడా ట్యాక్స్ చేయడం అనేది జరిగింది. అదే కొందరు క్యాష్ రూపంలో పంపిస్తారు, కొందరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు పంపించడం అనేది జరుగుతుంది. బట్ దెర్ ఈస్ సమ్ ఛాలెంజెస్ టు దిస్ డయాస్పోరా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఇప్పుడు ట్యాక్స్ చేసినట్టుగా నో డ్యూయల్ సిటిజన్షిప్ రెస్ట్రిక్ట్స్ పొలిటికల్ రైట్స్. దే ఆర్ దేర్, అయితే వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, లేకపోతే ఆ కంట్రీ యొక్క సిటిజన్షిప్ తీసుకొని ఉండాలి. సో వీ డోంట్ హ్యావ్ దిస్ డ్యూయల్ సిటిజన్షిప్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ఇండియా. మనకు ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది. అండ్ ఇష్యూస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న యూఎస్లో చూసుకున్నట్టయితే ఒక ఆయన మన ఇండియన్ సిటిజన్ ఏమంటానంటే, మీరందరూ ఇక్కడికి రావడం వల్ల మా జాబ్స్ అన్ని పోతున్నాయి, మీరందరూ మాకు ఒక చిడ పురుగులాగా అమెరికాలో ఉన్నారని చెప్పి అనడం జరుగుతుంది. అంటే దిస్ ఈస్ బికాస్ ఆఫ్ రేసిజం. పోలీసు వాళ్ళు ఎట్లా చంపేయడం అంటే మన స్టూడెంట్స్ మీద అన్ని ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి అనమాట. బికాస్ ఆఫ్ రేసిజం, xenophobia, కల్చరల్ ఏలియనేషన్, లేబర్ ఎక్స్ప్లాయిటేషన్, లీగల్ వల్నరబిలిటీస్ ఆర్ కంటిన్యూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ ఏదో కంపెనీలో జాబ్ చేయడానికి పోతాం, కానీ ఇప్పుడు సౌదీకి వెళ్ళిన వాళ్ళు, యూఏఈ కానీ దుబాయ్కి కానీ సౌదీకి వెళ్ళిన వాళ్ళు ఏదో ఇండ్లలో పనులు చేసుకుంటారు, కార్లు నడుపుకుంటారు, ఆయిల్ ట్యాంకర్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఏంటనంటే ఒక స్లేవ్స్ లాగా ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్. అండ్ యూత్ ఫేసింగ్ ఐడెంటిటీ స్ట్రగుల్స్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. చెప్పుకున్నాం కదా, అమెరికా లాంటి కంట్రీస్లో చూసుకున్నట్టయితే బికాస్ దే ఆర్ లూజింగ్ దేర్ జాబ్స్. అంతే కదా, మన వాళ్ళు అక్కడికి వెళ్ళి తక్కువ జీతానికి పనిచేయడం వల్ల ఆ కంట్రీలో ఉన్న వాళ్ళకి జాబులు దొరకట్లేదు. ఇదొక పెద్ద థింగ్ అయిపోయింది ఈ కాలంలో. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ మనం ఏం చేస్తున్నామంటే ఓసీఐ కార్డ్ ఇస్తున్నాం, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ ఇస్తున్నాం. వీఆర్ టెల్లింగ్ దెమ్ కి దే ఆర్ ఆర్ సిటిజన్, మా పీపుల్ వాళ్ళు. E-migrate certificate and No India program. And these are like initiatives that we are taking up. Pravas Bharatiya Divas, Global Pravasi Rishta Diva Portal and Vajra Scheme. ఇవన్నీ ఇనిషియేటివ్స్ ద్వారా మనం ఏంటంటే మన డయాస్పోరాకు ఒక సేఫ్ జోన్, ఒక సేఫ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడానికి మనం ట్రై చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లైక్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మీ విలువైన ఏమైనా అనుకున్నా కూడా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్, జస్ట్ టెల్ ఇట్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఆల్ ది బెస్ట్.